నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకర. వెల్కమ్ టు కామనర్ లైబ్రరీ. చిరంజీవి గారికి సంబంధించి ఆగస్ట్ 22 రేపు ఆయన పుట్టినరోజు పురస్కరించుకుని చిరుస్మరణీయం అనేటువంటి వీడియో చేయదలుచుకున్నాను. ఈ మధ్యన ఎక్కువగా నేను సోషల్ మీడియా ఫాలో అవట్లేదు, కానీ చాలామంది మిత్రులు నా శతరుద్రాభిషేకాలు ఎప్పటికప్పుడు ప్రతి నెల జరుగుతూ ఉన్నాయి. సహస్ర రుద్రాభిషేకం నా సంకల్పం అందరికీ తెలిసిందే. ఈ రోజు వరకు 242వ రుద్రాభిషేకాన్ని నేను చేసుకున్నాను. 242 అవుట్ ఆఫ్ 1008. అయితే 3 రోజుల నుంచి కూడా చాలామందికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్స్ పెడతా ఉన్నారు. ఎవరో కొంతమంది మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఏదో వాళ్ళ అవకాశాలు లాక్కున్నారనో, లేకపోతే వాళ్ళు ఏదో సినిమాలు కొనుక్కుంటేదో ఈ ఆపారనో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో పాపం అవగాహన లేనటువంటి వ్యక్తులు చిరంజీవి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. చిరంజీవి గారు అనేటువంటి వ్యక్తి ఒక ఎదుగుదల, స్ట్రైట్ టు ద పాయింట్. ఎవరు అవకాశాన్ని లాక్కుంటేనో, ఎవరి అవకాశాలు కాలు రాస్తేనో, ఎవరినో తొక్కేస్తేనో అంతమంది శిఖరాగ్రానికి చేరుకోలేరు. తన చెమటనే మెట్టుగా మార్చుకుంటే, తన రక్తాన్నే అతని అవకాశాల కోసం అర్పిస్తే, అట్లాంటి వ్యక్తి వచ్చిన ప్రతి అవకాశాన్ని దైవంగా భావిస్తే, ఎంతోమంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, సినిమా క్రూ అంతా కూడా ఆయన పేరు మీద సంపన్నులు అవుతే, తిరిగి ఆయన దగ్గరికి మళ్ళీ వస్తే, ఆ వచ్చిన అవకాశాలను కూడా తొలవకాశంగా మళ్ళీ ఆయన శ్రద్ధాభక్తులతో శరీరాన్ని నుజ్జు చేసుకుని, ఎముకలు పిండి చేసుకుని, ఆపరేషన్ల పర్యంతమై కూడా ముఖానికి చిరునవ్వు అద్దుకుంటూ మనలందరినీ కొన్ని వందల సార్లు అలరించి, కొన్ని వేల సార్లు మైమరిపించి, కొన్ని లక్షల సార్లు మనకు ఆయన గుర్తుండేటట్టుగా మన మీద ప్రభావం చూపెడితే అవుతారు మెగాస్టార్ చిరంజీవి. ఇట్ ఈస్ సింపుల్ అండ్ క్లియర్. ఆయన్ని కిందకి లాగాలనుకున్న వాళ్ళు శాతమే కోకొలలు తప్పితే, ఆయన స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తులు నామమాత్రం కూడా లేరంటే అతిశయోక్తి కాదు. కొణిదెల చిరంజీవి అనేటువంటి వ్యక్తి చిరస్మరణం లేకుండా గడిచినటువంటి చిన్నతనం నాలాంటి లక్షల మంది యువకుల్లో ఎంతమందికి ఉంటుంది? మెగాస్టార్ చిరంజీవి అనేటువంటి పేరు తలుచుకుంటూ ఆనందంగా క్యాన్సర్ వ్యాధితో చనిపోతూ కూడా చాలా చిరంజీవి పాట లాస్ట్ టైం చూసామని చెప్పినటువంటి వ్యక్తులు ఎంతమంది? ఇదే భూమి మీద చిరంజీవి అనేటువంటి వ్యక్తిని చూస్తూ, ఆయన అలరిస్తుంటే అలరించబడుతూ, ఆయన ఆప్యాయతని సినిమా రూపంలో సెల్యులైట్ స్క్రీన్ నుంచే నిజంగా ఆయన మమకారం ఏదో మనుషుల్ని నేరుగా తాకినటువంటి భావనతో ఈ భూమి వదిలి వెళ్ళిపోయినటువంటి వృద్ధులెంత, యవ్వనస్తులెంత, అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు మనుషులు ఈ భూమి మీద నుంచి రకరకాల కారణాలతో వెళ్ళిపోయినప్పుడు అట్లాంటి వ్యక్తులందరూ క్యారీ చేసినటువంటి వారి జీవిత గాథతో పాటు చిరుగాథ